అత్యధిక ఓటర్లున్న అతిపెద్ద ఎంపీ నియోజకవర్గం మినీ భారత్గా పేరున్న మల్కాజ్గిరి సహజంగానే పొలిటికల్లీ ఇంట్రెస్టింగ్ ఉన్న సెగ్మెంట్. అయితే ఈసారి పక్కా యాక్షన్ థ్రిల్లర్ని తలపించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలకి షాక్ ఇచ్చిన గ్రేటర్ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? సీఎం సిట్టింగ్ సీట్లో సెట్టింగ్ వేసుకోబోయే లక్కీ స్టార్ ఎవరు? మల్కాజ్గిరి ఓటు బీఆర్ఎస్ కి ఊపిరి పోస్తుందా, కాంగ్రెస్ కి సర్ప్రైజ్ ఇస్తుందా, కమలం పార్టీపై కరుణ చూపిస్తుందా? మల్కాజ్గిరి క్లియర్ పిక్చర్ ఏంటో ఓసారి చూసేద్దాం. గ్రేటర్ రాజకీయాల్లో యమహిటెక్కిస్తోంది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం. ఇక్కడ గెలిస్తే అదృష్టం వరించినట్టే, నక్కతోక తొక్కినట్టే. పొలిటికల్ ప్రమోషన్లు గ్యారంటీనే. మరి మల్కాజ్గిరి ఓటర్ ఇచ్చే కిరీటం ఎవరికి? చూద్దాం హాట్ సీట్ సెగ్మెంట్లో. మల్కాజ్గిరి ఎంపీగా విక్టరీ కొట్టారంటే చాలు వాళ్ళ దశ తిరిగినట్టే. 2009లో కాంగ్రెస్ తరపున ఇక్కడ గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అయ్యారు. 2014లో ఎంపీగా గెలిచిన చామకూర మల్లారెడ్డి పార్టీ మారి తెలంగాణ కేబినెట్ లో కుర్చీ వేసి కూర్చున్నారు. 2019లో మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఆ తర్వాతి పరిణామాల్లో సీఎం సీటుని అలంకరించారు. ఇలా లక్కీ మస్కట్స్ తయారీలోనే కాదు, చాలా విషయాల్లో వెరీ వెరీ స్పెషల్ గా మారింది మల్కాజ్గిరి ఎంపీ సీటు. ఈసారి ఈ హాట్ సెగ్మెంట్ లో విన్నర్ ఎవరవుతారు? ఇటీవలే హస్తంగూటికి చేరిన సునీతమ్మను వరిస్తుందా? బీజేపీ జైంట్ లీడర్ ఈటెల రాజేందర్ కు పట్టం కడతారా? గ్రేటర్ ఓటర్ ఇచ్చిన జోష్ తో బరిలోకి దిగిన రాగిడి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారా? మల్కాజ్గిరి ఎంపీ సీట్లో విజయలక్ష్మి ఎవరి వైపు? మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అంటేనే మినీ భారత్. దాదాపు 38 లక్షల మంది ఓటర్లున్న మెగా నియోజకవర్గం. అన్ని మతాలు, అన్ని ప్రాంతాల సమ్మేళనం. దీని పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు భాగ్యనగరం నలుదిక్కులా పరుచుకొని ఉంటాయి. ఎయిర్పోర్ట్, ఆర్మీ విభాగాలతో పాటు పారిశ్రామిక రంగం, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలు, అనేక సెక్టార్లకు సంబంధించిన జన సమూహాలున్న ప్రాంతం కనుక ఇక్కడి ఓటరు నాడి అంత ఈజీగా దొరకదు. ఇప్పటివరకు 2 సార్లు కాంగ్రెస్, ఒక్కసారి టీడీపీ గెలిచాయి. 4వసారి గెలుపు మాత్రం 3 పార్టీల మధ్య దోబూచులాడుతోంది. 3వసారి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే ప్రధాన అంశం ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావడం. పార్టీ విజయావకాశాలని ప్రశ్నిస్తున్న మరో అంశం ఈ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవకపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా మల్కాజ్గిరి ఓటర్ మాత్రం హస్తం గుర్తుకు అడ్డం తిరిగారు. మైనస్ ని ప్లస్ గా మార్చుకోవడం ఎలా అనేది రేవంత్ అండ్ హిస్ టీమ్ ని వేధిస్తున్న ప్రశ్న. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించిన అధిష్టానం చేవేళ్ల కోసం రిజర్వ్ చేసుకున్న సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా బరిలోకి దింపింది. ముఖ్యమంత్రి గారే సీఎం, మా ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ ఏరియాని క్లీన్ మల్కాజ్గిరిగా చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ స్లమ్ ఏరియాస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి వే ఉంది, అస్సలు అట్లా లేదు. హై మెజార్టీ ఇస్తున్నారు. మల్కాజ్గిరిలో ఇప్పటిదాకా బోని కొట్టని బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఈసారి ఈ సీటును హాట్ ఫేవరెట్ గా భావిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్ని క్యాప్చర్ చేశాం గనుక దాదాపు 9.5 లక్షల ఓట్లను సాధించాం గనుక అదే ఓటు బ్యాంకుతో ఎంపీ సీట్ను కూడా టేక్ ఓవర్ చేసేద్దామనేది గులాబీ పార్టీ వేసుకున్న స్కెల్. 4 నెలల కిందట 3.5 లక్షల పైచిలకు మెజార్టీ కొట్టిన బీఆర్ఎస్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను కలుపుకొని అంతకు మించి లీడ్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలని అలర్ట్ చేసింది కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మోదీ వేవ్ ని ఆసరాగా చేసుకుని బీజేపీ కూడా మల్కాజ్గిరి మీద కన్నేసింది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటే టోటల్ తెలంగాణపై పట్టు సాధించవచ్చన్నది కమలం నేతల ఆలోచన. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని, రేవంత్ ని ఢీకొట్టిన కీలక నేత ఈటెల రాజేందర్ ని మల్కాజ్గిరి బరిలోకి దింపింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో 4 లక్షలకు మించి ఓట్లు సాధించలేకపోవడం బీజేపీకి ఉన్న మైనస్లలో ఒకటి. గతంలో 3 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా పేలవమైన ఫలితాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం మోదీ మేనియాను నమ్ముకొని పాజిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తూ పట్టుదలగా పనిచేస్తోంది. ఉద్యమకారుడిగా, మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా కరోనా సందర్భంలో నేను చేసిన సర్వీస్ అయితే ఉందో ప్రతి కుటుంబానికి తెలుసు. కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నన్ను గుర్తుపట్టని మనిషే ఉండడు, నా చరిత్ర తెలియని మనిషి కూడా ఉండడు. కాబట్టి న్యాచురల్గా ఈసారి రాజేందర్ గారికి వేయాలి, బీజేపీని గెలిపించుకోవాలి, మోడీ గారికే ప్రధానమంత్రి చేసుకోవాలనేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. సో అందరి గురి ఇప్పుడు మల్కాజ్గిరి మీదే.
తెలంగాణ ఎలక్టోరల్ గ్రౌండ్ లో సెంట్రల్ పాయింట్ గా పేరున్న మల్కాజ్గిరిలో 3 పార్టీలు తమ పొలిటికల్ చాకచక్యాన్ని ప్రయోగిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సర్ప్రైజ్ ఇస్తారా? హస్తం పార్టీ 3వ విక్టరీ కొడుతుందా? లేక కమలం పార్టీ జెండా ఎగరేస్తుందా? కౌన్ బనేగా మల్కాజ్గిరి మాస్ హీరో.